ఏపీలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె 21వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా రాజోలులో వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన చీరలు, సెల్ ఫోన్లకు పూజలు చేసి నిరసన తెలిపారు. 20 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై అంగన్వాడీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అంగన్వాడీల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురహాని అందిస్తారు లైవ్ ద్వారా. దురహాని, చెప్పండి, ఏపీలో అంగన్వాడీలో సమ్మె 21వ రోజుకు చేరుకుంది. అయినా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదంటూ అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీల ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? దురహాని, మీ ఫోన్ మ్యూట్లో ఉంది. మీ ఫోన్ మ్యూట్లో ఉందండి. మేము సమ్మె ప్రారంభించి అలా 21వ రోజు. ఈ 21వ రోజు నుంచి వరకు కూడా ఈ ప్రభుత్వం నిద్రపోతుందో ఏంటో తెలియదు, సీఎం కుట్టినట్టు కూడా లేదు. అదే వాళ్ళ ఇంటి ఆడబడుతున్న అయితే అధికారులు ఇలాగే నిర్లక్ష్యంగా చూస్తారా, రోడ్డును పడేస్తారా ఏంటని మేము నిలదీసి అడుగుతున్నాము. కనీసం మేమైతే గొంతెమ్మ కోరికలేమీ కోరట్లేదు. వాళ్ళు పాదయాత్రలో ఇచ్చిన హామీలనే మేము అమలు చేయమని అడుగుతున్నాము. వాటి గురించి మేము 21 రోజు నుంచి నిద్రాహారాలు మాని తినో తిరగో రోడ్ల మీద పడి గోవకేకలెడుతున్నా కానీ మన ప్రభుత్వం అధికారులు కానీ పట్టించుకోవటం లేదు. మేము ఒకవేళ పట్టించుకోకపోతే కనుక ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం తప్ప ఆగేది లేదు, తగ్గేదే లేదు. అయినా ఈ సమస్యను పరిష్కరించాలి. ఇంకా ఎన్ని రోజుల్లో అయితే ఇలా మమ్మల్ని రోడ్ల మీద పడేసి బాధించడం భావ్యం కాదు. వాళ్ళు ఆడబడుతుంది కానీ వాళ్ళ ఇంట్లో బంధువర్గాన్ని ఇలా పండగల పూట పస్తులుండి రోడ్ల మీద ఉంచడం వాళ్ళు ఎంత అసభ్యంగా చూస్తారో మమ్మల్ని అయితే హీనాతిహీనంగా చూసి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. చీమ కుట్టినట్టు కూడా ఇప్పటికి సీఎం గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. బొత్స సత్యనారాయణ గారు అయితే ఇంకా లేనిపోని ఇంకా అనేక మార్గాల్ని తొక్కి అక్కడ సెంటర్లను ఓపెన్ చేయాలనే చూస్తున్నారు తప్ప మా సమస్యను పరిష్కరించడానికి ఆయన ఏమాత్రం చూడలేదు. మా సమ్మెను అయితే మేము తగ్గేదే లేదు.